ఈసారి వాళ్ళిద్దరే ఇద్దరు హరీష్ గడు వాడు ఇద్దరులే వాళ్ళు వాళ్ళంతా రాలేదురా. వా నిజంగా మన నలుగురు పోతాను ఇంకా. సరే వీడియో తీసుకున్నాం. చెప్పు ఎవరు రాలేదు అని చెప్పిన యూట్యూబ్లో చెప్పరా. ఎవరు రాలేదు ఫ్రెండ్స్. గైస్ ఇదే మా కాలేజ్ అనమాట, కుప్పం డిగ్రీ కాలేజ్ అనేసి. ఇక్కడైతే అందరూ వెయిట్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు. ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ మార్చ్ ఫస్ట్ లో ఉన్నారనమాట. మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం, బట్ ఇంకా నేను వెళ్ళలేదు ఎందుకంటే మేము వీడియోస్ కవర్ చేస్తున్నాము కాబట్టి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మా ఫ్రెండ్స్ అయితే వాటర్ ప్యాకెట్ దొంగతనం చేస్తున్నారు. బైక్ కీస్ తో అయితే వాటర్ ప్యాకెట్ మూటను అయితే ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళైతే ఆలీబాబా 40 దొంగలు గ్యాంగ్ నుంచి వచ్చారనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈ వాటర్ ప్యాకెట్ చూస్తున్నారు కదా, ఈ వాటర్ ప్యాకెట్ ప్రొడక్షన్ కూడా మా కాలేజ్ చైర్మన్ అయితే చేస్తారనమాట. వాళ్ళది ప్రొడక్షన్ ఉంది. మా ఫ్రెండ్స్ కి ఒక్కొక్కరికి బాహుబలి లాగా అండ్ బలాలేదే లాగా బాడీ అయితే పెరిగింది, కానీ బ్రెయిన్ మాత్రం పెరగలేదు. చూడండి వాటర్ ప్యాకెట్ తో పిల్లల్లాగా ఆడుతున్నారు. మా కాలేజ్ సరౌండింగ్స్ లో నేచర్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా చెట్లే ఉంటుంది. మా ఫ్రెండ్ అయితే వాటర్ తాగుతున్నాడు అనమాట. వాటర్ టేస్ట్ ఎలా ఉందో మా ఫ్రెండ్ మాటలోనే వినండి. యాక్చువల్గా మేము వేసుకున్న టీ షర్ట్స్ అయితే మావి కాదనమాట. సార్ అయితే మాకు వేరే వాళ్ళు తీసి ఇచ్చారు, ఎందుకంటే మేము గ్రూప్ టీ షర్ట్స్ కొనుక్కోలేదు కాబట్టి. వెనకాల పూజ అని పేరు అట్లా ఉంది. చూసుకున్నట్టయితే మా ఫ్రెండ్ అయితే పూజ అనే అమ్మాయి ఒక టీ షర్ట్ వేసుకున్నారు, సార్ తీయించారనమాట. సిస్టర్స్ అయితే వాళ్ళని కూడా వీడియో తీయమన్నారు, అందుకని తీసాను. అందరూ వాళ్ళ పొజిషన్స్ నుంచి బ్యాక్ అయితే వచ్చేసాం అనమాట, ఎందుకంటే చైర్మన్ వాళ్ళు వస్తున్నారు. చైర్మన్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పేశారు. ఇప్పుడు మేమందరం ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే మాకైతే కూల్ డ్రింక్స్ అయితే ఇస్తున్నారనమాట, దానికోసం అయితే వచ్చామన్నమాట. మీరు చూసుకోవచ్చు రైట్ లో పెప్సీ అయితే మిక్స్ చేసుకుని తాగుతున్నాము. గాయ్స్ ఒక్క గ్లాస్ నేను తాగలేకపోయాను, కానీ మా ఫ్రెండ్స్ అయితే 6వ గ్లాస్ తాగడానికి వచ్చేసారు. ఓసి గోసులు కూడా వదిలేదు మా ఫ్రెండ్స్ అట్లా వాళ్ళు. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ గర్ల్స్ కి అయితే 100 మీటర్స్ రన్నింగ్ రేస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు అయితే స్పైడర్ మ్యాన్ అంటూ వెళ్ళిపోయారు. ఫైనల్ గా ఇప్పుడు ప్రొఫెసర్స్ కూడా కాంపిటీషన్ అయితే కండక్ట్ చేశారు. పీటీ సార్ పీటీ సార్ అయితే చాలా కష్టపడి అందరిని మేనేజ్ చేస్తున్నారు అనమాట. బీకామ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్ అయితే విన్నర్ అయ్యారు. గైస్ ఇప్పుడైతే సార్ వాళ్ళు నువ్వా నేనా అంటూ పోటీకి అయితే సిద్ధమవుతున్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారో అని. నాకు కూడా ఎక్సైటింగ్ గా ఉంది. సార్ అయితే విన్ అవ్వాలని చాలా కసితో వార్మ్ అప్ అయితే స్టార్ట్ చేశారు. ఓ మై గాడ్ షిట్, సార్ అయితే అక్కడే స్టాప్ అయిపోయారు అనమాట. బహుశా ఇంకోసారి వార్మ్ అప్ చేస్తారేమో. గైస్ సార్ అయితే ఫైనల్ గా రన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. వార్మ్ అప్ అయిపోయింది. వీళ్ళిద్దరులో ఎవరు గెలిచారని మాత్రం నన్ను అడగండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను చూడలేదు. లేడీస్ స్టాఫ్ కోసం కూడా ఇక్కడ మనకి ఏదో గేమ్ అయితే కండక్ట్ చేశారు. అందరూ కూడా వాళ్ళ బెస్ట్ అయితే ఇచ్చారు. ఫైనల్ గా ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సార్ వాళ్ళు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. కుక్క అన్నట్లుంటాడు. నువ్వేం తక్కువ ఉండవా, నాకు నా బుగడ్ నువ్వు. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా. ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత లంచ్ చేయడానికి అయితే ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట. భాష అయితే తిందాం రండి అంటుంటే మేము వెళ్ళలేదు, వీడియోస్ తీసుకుంటూ ఉండిపోయాం అనమాట. ఊరికే వస్తా ఉంటే పోలీసు వాళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్స్. లైసెన్స్ లేకుండా బండి తోలినాడు, 200 ఫైన్ వేసారు. మంచి పని. 500 లైసెన్స్ అదనమాట ముచ్చట. మా ఫ్రెండ్ అయితే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేశాడు, వానికైతే 200 ఫైన్ వేసారనమాట పోలీసు వాళ్ళు. చలాన్ కూడా ఇచ్చారు. మన ఫ్రెండ్ బైక్ డ్రైవ్ చేసినప్పుడు మనం వెనకైతే కూర్చోకూడదు అనమాట, ఎందుకంటే మనం పోలీసులకు దొరికితే మాత్రం వెనక లాఠీతోనే కొడతాడు. బయట హోటల్ కి అయితే వెళ్ళామన్నమాట లంచ్ చేయడానికి. అక్కడైతే వాళ్ళు కాస్త బిజీగా ఉండడంతో మా ఫ్రెండే స్టార్ట్ చేసాడు అనమాట ఫుడ్ ప్రిపేర్ చేయడము. లంచ్ అయితే మా ఫ్రెండ్ ప్రిపేర్ చేస్తున్నాడు కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. టేస్ట్ ఎలా ఉందని నేను లాస్ట్ లో అయితే చెప్తాను, ఒకసారి వెయిట్ చేసి చూడండి. ఫైనల్ గా అవుట్పుట్ అయితే అలా ఉంది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. నేనైతే బాగుండదు అనుకున్నాను, టేస్ట్ అయితే బాగుంది. మా ఫ్రెండ్ అయితే బ్రాహ్మిన్స్ అనమాట, వాడికైతే ఎగ్ రైస్ తినిపిద్దామని జస్ట్ జోక్ చేశాను, వాడైతే భయపడిపోయాడు.